ఓకే అండి, ఏపీడిఎస్సి 2025 ఎస్ఏ మ్యాథ్స్కి మార్నింగ్ సెక్షన్ ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఆ క్వశ్చన్స్ అని చెప్తున్నాను చూడండి. ఏమని ఇచ్చాడు మొదటి క్వశ్చన్ చూడండి. 40 ముఖాలు 40 బేసెస్ అండ్ 62 ఎడ్జెస్ ఉన్నాయంట. అయితే అంటే ఎడ్జెస్ అంటే అంచులు. శీర్షాలు ఎన్ని? మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటండి ఇది? ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఎఫ్ వచ్చి అని 40 ఫేసెస్ ఉన్నాయి. వి కనుక్కోవాలి. ఈ రెండు కలిపి ఇది 62 2 64 అండి. అంటే ఇప్పుడు ఇది వి వెర్టిసెస్ ఎన్ని ఉంటాయండి? సో 64 కాబట్టి 40కి ఇది 40 ఇది 64 కాబట్టి ఇది ఎంత ఉండాలి? 24 క్లియర్లీ. రెండు కలిపితే ఇది రావాలి కాబట్టి ఓకే చూసుకోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూసుకోండి. లిమిట్ x³ - 3x² డివైడెడ్ బై x² - 5x ప్లస్ 6 x → 3. దీంట్లో 3 పెట్టినాం అనుకోండి, పైన కింద అంటే లవహారాలు ఏమవుతాయి అంటే 0 0 అయిపోతాయి. అందుకని మనం ఏం చేద్దామంటే ఎల్ హాస్పిటల్ రూల్కి వెళ్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే తెలుసు కదా, పైన డెరివేటివ్ కడతాం, కింద డెరివేటివ్ కడతాం. పైన డెరివేటివ్ కడితే x³ - 3x² ఎంత అవుద్దండి? 3x² - 6x. అలాగే కింద డెరివేటివ్ కడితే దట్ ఈస్ 2x - 5 అండి. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x → 3. 3 పెట్టామనుకోండి, 3 3 9 3 27 - 18 పైన 9 అది, కింద 2 3 6 - 5 1. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఈస్ ఎంత? ఓకే అండి, ఏ యొక్క పూరక కోణము దాన్ని ఆ ఏకి 8 రెట్లు అంట అండి. అలాగే ఆ ఏ యొక్క సంపూరకానికి ఏ యొక్క పూరకానికి మధ్య తేడా ఎంత, వ్యత్యాసం ఎంత, అదండి అడిగింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ఏ? ఎక్కడండి ఏ కనుక్కోనక్కర్లా, అక్కడ ఏ ఉంది కదా, 8 రెట్లు అన్నాడు కదండి, మనం ఏ కనుక్కోనక్కర్లా. ఇట్స్ నాట్ నెసరీ. ఎక్కడైనా సరే ఒక కోణం యొక్క సంపూరకానికి దాని పూరకానికి మధ్యలో కోణం 90 డిగ్రీలు, అదే భేదం 90 ఉంటుందండి. మనం అంతేగాని ఏ కనుక్కోనక్కర్లా. ఇక్కడ మనని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాడు అనమాట. అయిపోయింది అంతే, 90 అదే ఆన్సర్. నెక్స్ట్, ఏ అనేది 20 లోపు ఉన్న బేసి ప్రధాన సంఖ్యల సమితి. 20 లోపు బేసి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 7. అంటే ఒక 2 తప్పించడమే అంతే. ఇవ్వండి 20 లోపు ఉన్న బేసి ప్రధాన సంఖ్యలు ఏంటి? 3 5 7 11 13 17 19. ఎన్నండి ఇవి? 7 ఉన్నాయి. 7 కాబట్టి దాని ఆ సమితిలో 7 మూలకాలు ఉన్నాయి. దానికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి? n ఉందనుకోండి, 2n కదా ఉపసమితులు. అందుకని 2/7 ఉపసమితులు అంటే 128. 2/7 అంటే 128 కదా. ఓకే, ఈ క్వశ్చన్ కొద్ది టైం టేకింగే, బట్ ఈజీ కానీ టైం టేకింగ్ అండి. ఓకే రైట్, చూడండి. అది 1/x - 1/x - 2 = 3 యొక్క ఒక మూలం అంటండి. చేయాల్సిందే ఇది, మామూలుగా రాదిక. అందుకని చూసుకోండి, ఇది 1/x - 1/x - 2 = ఎంతండి? 3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x - 2 ఇక్కడికి -x = 3 ఇంటూ ఈ రెండింటి వెళ్ళిపోద్ది. ఈ 2 అంటే x² - 2x అంతే. సరే, మొత్తం ఇటు తీసుకొచ్చేసిన మనం x కొట్టుకుపోద్ది. ఇది 3x² - 6x, ఈ -2 ఇటు వస్తే +2 = 0. ఇక దీనికి కారణాంకాలు ఏమి రావు. మనకి సూత్రం ఉంది కదా, -b +r- అదే వేసేస్తున్నా. సో x = -b అంటే ఇదిగో దీన్ని గుర్తు మార్చాలి, +6 +r - b², ఇది 36 -4ac 4 3 -4 3 12 2 24 డివైడెడ్ బై 2a అంటే 2 3s are 6 అయిపోయింది. ఇప్పుడు పైన ఏమవుతుందంటే 6 ఓకే 6 +r- √12/6. √12 అంటే 4√3 కదా, ఆ 4ని బయటకు వస్తే 2√3. దిస్ ఈజ్ 6 +r- 2√3/6. 2 టేబుల్ అన్ని చోట్ల కొట్టేసామనుకోండి, దిస్ ఇస్ 3 +r - √3/3.
అయితే వాడు ఏది ఇచ్చాడు 3 మైనస్ రూట్ 3 ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్లో దాట్ ఈస్ ఒక మూలం అన్నాడండి. రెండు కరెక్టే. అయితే మనకి ఏది ఇచ్చాడంటే 3 మైనస్ రూట్ 3/3 అనేది ఆప్షన్ 3గా ఇచ్చినాడు. ఒకసారి చూసుకోండి. ఓకే అండి, చూడండి సదిశ i-2j దాని దిశలో 7 యూనిట్లు పరిమాణం ఉన్నటువంటి సదిశ. ఇప్పుడు ఏదన్నా ఒక దిశలో ఇస్తే అంటే ఆ దిశలో యూనిట్ సదిశ కనుక్కోవాలి ఫస్ట్. సో ఆ దిశలో యూనిట్ సదిశ i-2j కదా. యూనిట్ సదిశ అంటే √a² + b² భాగించాలి. అంటే ఎంత అవుతుంది? i-2j డివైడెడ్ బై ఇది యూనిట్ సదిశ అండి 1 + 4 √5. అయితే ఇది యూనిట్ సదిశ. నీకు ఎన్ని యూనిట్లు కావాలి? 7 యూనిట్లు కావాలి కదా. 7 తెచ్చివేయాలి. 7 తెచ్చివేసామనుకోండి 7i/√5 మైనస్ 14j/√5. ఓకే చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. టవర్ యొక్క ఎత్తు మరియు నీడల నిష్పత్తి √3:1. అయితే ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో చేసే కోణం ఎంత? ఇదిగోండి టవర్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ టవర్. ఇదిగో దాని నీడ ఇది, అంతే కదా. ఇలా కిరణం పడేసరికి ఇదిగో ఇది నీడ, ఇదేమో టవరు, ఇది నీడ. ఇది √3:1 అన్నాడు. అంటే ఇది √3, ఇది 1, అంతే కదా. సో ఇక్కడ కోణం ఎంత అండి? √3 ఎదురుగా ఎంత ఉంటుంది? 60 degrees, అంతే కదా. దీనికి √3 రెట్లు కదండి. ఇది 60 degrees. ఆటోమేటిక్ ఇది 30, అంటే 30 ఎదురుగా 1 ఉంది, 60 ఎదురుగా దానికి √3 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఓకే అండి. ఈ √3 వచ్చిందంటే 30, 60 బ్యాచ్ అని అర్థం. √3 ఎదురుగా ఇక్కడ కోణం ఎంత అన్నాడు. సో ఇక్కడ 30 ఎదురుగా సారీ ఇక్కడ ఇదేమో 1 వచ్చింది, చిన్నది ఇది. ఇక్కడ 30 చిన్నది, ఇక్కడ పెద్దది ఇది. అంటే ఇక్కడ 60 degrees ఉంటుంది, అంతే 60 degrees. ఓకేనా? రైట్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2√3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తములో ఒక జ్యా కేంద్రం వద్ద 60 degrees కోణం చేస్తుంది. ఆ జ్యా యొక్క పొడవు ఎంత? రైట్ అండి, చూడండి ఇది వృత్తం అండి, దాని వ్యాసార్థం 2√3. ఇది ఒక జ్యా ఉంది, ఇది కేంద్రం దగ్గర 60 degrees కోణం చేస్తుంది. అంటే ఇక్కడ లంబంగా వేస్తాం కదా, ఈక్వల్గా ఉంటుంది అటు ఇటు. ఇక్కడ 60 degrees అంటే ఇదిగో ఇది 30, ఇది 30. ఓకే, రెండు 30. అయితే దీని వ్యాసార్థం ఇది 2√3 ఇచ్చాడు. ఓకే, అంటే ఇది లంబకోణ త్రిభుజంలో కర్ణము 30 ఎదురుగా ఎంత ఉంటుంది అంటే దీంట్లో సగం ఉంటుంది, అంటే √3. సో ఇది 30 ఎదురుగా √3 ఉంటుందండి. 30 degrees, 60 degrees, 90 degreesగా. కర్ణము 2√3 అయితే 30 ఎదురుది ఎంత ఉంటుంది? కర్ణంలో సగం ఉంటుంది, అంటే √3 ఉంటుంది. కాబట్టి ఇదిగో ఇది √3, ఇది ఒక √3. సో ఇక్కడ నుంచి √3, ఇక్కడ నుంచి √3. సో ఆ జా యొక్క పొడవు ఎంత అంటే 2√3. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 30 వరుస సంఖ్యల నుండి 2 సంఖ్యలను తీస్తే వాటి మొత్తము బేసి సంఖ్య కాగల సంభావ్యత ఎంత? మొత్తము బేసి సంఖ్య అవ్వాలంటే తీసిన 2 సంఖ్యల్లో ఒకటి సరి సంఖ్య అవ్వాలి, ఒకటి బేసి సంఖ్య అవ్వాలి. సో మనకి ఇక్కడ అనుకూలం ఏంటయ్యా అంటే ఒక సరి, ఒక బేసి. సరే, సరి సంఖ్యలు ఎన్ని? మొత్తం 30లో 15 ఉంటాయి కదా. 15లోంచి ఒకటి తీసే అవకాశం 15c1. రైట్. ఇంటూ బేస్ సంఖ్యలు కూడా 15 కదా, దాంట్లోంచి ఒకటి తీసే అవకాశం 15c1, అది కూడా డివైడెడ్ బై మొత్తము ఛాన్సెస్, మొత్తము యత్నాలు లేదా మొత్తము ఘటనలు. ఓకే, ఎన్ని? మొత్తం 30లోంచి 2 తీయాలి కదా, దట్ ఈస్ 30c2. 30c2 ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఏంటంటే 15c1 అంటే 15, 15c1 అంటే 15 డివైడెడ్ బై 30c2 అంటే 30 × 29/2. అది కూడా పైన చేస్తున్నా /2. ఈ 15, 30 క్యాన్సిల్ అయిపోద్ది. యువర్ ఆన్సర్ ఈజ్ 15/29. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ cot² x dx అండి. cot² xకి ఇంటిగ్రేషన్ ఉండదు, అందుకని దాన్ని ఎలా రాసుకుంటామంటే మనం ఇలా రాసుకుంటామండి. cosecant² x - 1 అని రాసుకుంటాం ఇంటూ dx.
కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత మైనస్ కాటెక్స్ మైనస్ 1కి ఎంత అండి ఎక్స్ ప్లస్ సో దిస్ ఇస్ మైనస్ కాటెక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఓకే